నీకు దండం పెడితే దొరా, నన్ను వదిలిపెట్టడం దొరా. రే, ఇంతకు ముందు నేను చంపాలనుకున్నప్పుడు రక్త సంబంధం అడ్డుపడి ప్రాధేయపడితే పోనీలే పాపం అని మనసు మార్చుకున్నా. ఆ రోజు నేను కాపాడిన రక్త సంబంధమే నా చేతిలో చచ్చి ఇప్పుడు ఆ పైలోకంలో ఉంది. ఇప్పుడు నిన్ను కూడా అక్కడికి పంపిస్తున్నా. చూడజయ్, పూర్తిగా తెలియని వాడికైతే కొంచెం రిస్క్ తీసుకొని చెప్పొచ్చు, కొంచెం తెలియని వాడికైతే ఈజీగా చెప్పొచ్చు. కానీ తెలిసినా తెలియనట్టు నటించే నీలాంటి శారదాపురాలకు ఎప్పటికీ చెప్పలేము. ఆగరాబాయ్, చూడు తమ్మి, అంట్లు బాగా తొమ్ముతుందని, బట్టలు బాగా వసుకుతుందని, ముగ్గులు బాగా వేస్తుందని నువ్వు అమ్మాయిని ప్రేమించావనుకో సరిగ్గా నాకిపోతావు. అదే ఏ డబ్బున్న అమ్మాయికో లైన్ వేసి ముగ్గులు దింపావనుకో నీ లైఫ్ సెటిల్ అవుతుంది. నా మాట ఇంతమ్మి. అమ్మా జ్యోతి, ఏమైపోయినావు అమ్మా? ఎక్కడున్నావు తల్లి? త్వరగా రా అమ్మా. వచ్చినారా తమ్మి? తెచ్చినా నా చెల్లిని? ఎక్కడరా నా చెల్లి? త్వరగా చెప్పండి రా. దొరకలేదమ్మా. ఏంటి దొరకలేదా? వాడు నా ఎదురుగా వచ్చి నా కళ్ళలో సూటిగా చూసి నా తల కావాలన్నా నరుక్కోమని సంతోషంగా తల ఉంచేవాడిదా. కానీ వాడు నేను ఊర్లో ఎందుకు చూసి నా ఒక్కగానొక్క చెల్లిని ప్రేమ పేరిట తీసుకెళ్ళిపోయాడు. నా చెల్లి అంటే నా గుండెరా, నా గుండె లేకుండా నాకు ఈ శరీరం ఎందుకురా? నన్ను చంపేయండి లేదా ఆ నా కొడుకు నరుకొచ్చి నా కాలు పడేయండి రా. వెళ్ళండి. చూడమ్మా శ్రావణి, సంస్కారం అనేది చదువుకుంటేనే వస్తుంది అనుకునే పిచ్చి వాళ్ళలో నేను ఒకరిని కనుకే నా తమ్ముడితో పెళ్లి జరిపించాను. కానీ ఇవాళ నిన్ను నీ ప్రవర్తన చూస్తుంటే అసలు చదువుకి సంస్కారానికి సంబంధమే లేదనిపిస్తుందమ్మా. ఇంతకాలాన్ని నా కళ్ళు తెరిపించిన నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. అన్నా, ఏం కొడుతున్నా వాడు? అబ్బాబా, అగో ఓడు తెచ్చిండనా, గిబ్బా గుర్తుండనా? జల్దీ రానా? అగో ఉరికి కొడుతుండనా?